ఇప్పుడు మనం తిరుపతి రీచ్ అయిపోయాము. 8:30 అవుతుంది నైట్. సో మా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పూరి అండ్ ఆలు కుర్మా చేసాము. అండ్ మార్నింగ్ 5 o'clock నుండి దర్శనం టికెట్స్ ఇస్తారు కదా ఇక్కడ. టీవీలో మూవీస్ పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అట్లా పట్టింది. సో వెహికల్ టిఫిన్స్ తీసుకొని టిఫిన్స్ అయితే తిన్నామన్నమాట. ఉడిపి ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా, టిఫిన్స్ చాలా బాగున్నాయి. అందరు లాకర్స్ అయితే మనకి ఫ్రీ అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే లాకర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. అయితే ప్రీవియస్ వీడియోస్లో గోకర్ణ ట్రిప్ వ్లాగ్స్ చూసారు కదా. ఇప్పటి నుండి మన ఛానల్లో తిరుపతి వ్లాగ్స్ రాబోతున్నాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనము ఈరోజు మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అవబోతున్నాము. వెహికల్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో దారిలో తినడానికి ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఈరోజు వరకు అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి అండ్ ఆలు కుర్మా చేసాము. అండ్ రైస్ పెట్టాము, అదే ఆలు కుర్మా రైస్లోకి అనమాట. సో టోటల్గా మేము 12 members వెళ్తున్నాము. 12 members బయట తినడం ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాము ఈ డేకి అయితే. ఇప్పుడైతే హాట్ బాక్స్లో రైస్ అయితే పెట్టేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. 7:30 అట్లా అయింది స్టార్ట్ అయ్యేసరికి. మేమైతే వెహికల్ తీసుకున్నాం, మినీ బస్ అనమాట. ఇది ఏసీది అండ్ దీనికి లోపల టీవీ అట్లా కూడా వచ్చిందనమాట. సో మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. మధ్యలో ఆగి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. 9:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టీవీ ఉంది కాబట్టి మనకి సేఫ్ అయిపోయింది, అంత అలిష్టగా అనిపించలేదు. టీవీలో మూవీస్ పెట్టుకున్నాము. ఆల్రెడీ వాళ్ళకి పెన్ డ్రైవ్లో ఉంటాయి కాబట్టి అవే మూవీస్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయ్యాక మళ్ళీ లంచ్ కూడా చేసేసినాము. లంచ్ చేసినాక ఈవినింగ్ అట్లా టీ రిఫ్రెష్మెంట్ కోసం టీ కూడా తాగినాము. టీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయితే టోటల్గా నైట్ 8:30 అట్లా అయ్యిందనమాట. వెళ్ళాకనైతే ఇప్పుడు మనం తిరుపతి రీచ్ అయిపోయాము. 8:30 అవుతుంది నైట్. సో మాతోటి 12 members వచ్చారని చెప్పాను కదా, అందులో 3 members అయితే దర్శనం టికెట్లు లేవు. సో వాళ్ళనైతే కిందనే దింపేశాము. మనకి మార్నింగ్ 5 o'clock నుండి దర్శనం టికెట్స్ ఇస్తారు కదా ఇక్కడ. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. వెళ్ళేసరికి ఏ టైం అవుతో అనేసి మళ్ళీ మేము అకామిడేషన్ కూడా తీసుకోలేదు, ముందే బుక్ చేసుకోలేదు, రూమ్స్ కూడా లేవు అనేసి ఇక్కడే కొద్దిగా తినేద్దాం అనేసి మేము ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న ఉడిపిలో అయితే ఆగామన్నమాట. ఉడిపిలో ఇప్పుడు నైట్ ఎవరు డిన్నర్ చేయమన్నారు. సో టిఫిన్స్ తీసుకొని టిఫిన్స్ అయితే తిన్నామన్నమాట. ఉడిపి ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా, టిఫిన్స్ చాలా బాగున్నాయి. అందరం మ్యాక్సిమం దాంట్లో అయితే దోశనే తీసేసుకొని తిన్నామన్నమాట. తిన్నాక నెక్స్ట్ అయితే కొండపైకి స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెళ్తుంటేనైతే మనకి దారిలో లగేజ్ చెకింగ్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఆగాము. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అట్లా పట్టింది. సో వెహికల్లో నుండి దిగి ప్రతి ఒక్క లగేజ్ కూడా తీసి అక్కడ మనమైతే చెకింగ్కి పెట్టాలి కదా. పర్సన్కి 2-3 bags అట్లా తీసుకొని చెకింగ్కి అయితే పెట్టి మళ్ళీ అయితే పైకి స్టార్ట్ అయిపోయాము. మేము రూమ్స్ తీసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. మేము లాకర్లో స్టే చేయాల్సి వచ్చిందనమాట. అప్పటికి లాకర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, లాకర్స్ కూడా దొరకలేదు. జస్ట్ పడుకోవడానికి ప్లేస్ మాత్రమే దొరికింది. పడుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాము. లాకర్స్ అయితే మనకి ఫ్రీ అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే లాకర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఇంకా లాకర్ తీసుకోలేదు, జస్ట్ పడుకోవడానికి ప్లేస్ ఉందని ఇక్కడే మేమందరం అయితే స్టే చేసాము. మళ్ళీ మార్నింగ్ 4 నుండి మనకి రూమ్స్ ఇస్తారు కదా, రూమ్స్ అయితే మనకి మార్నింగ్ దొరికిపోయాయి. మార్నింగ్ లేచి చూసేసరికి టోటల్గా జనాలు చూడండి ఎంత అయిపోయారో. అయితే రూమ్స్ తీసుకున్నాము, 3 rooms. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాక దర్శనం ఉందన్నమాట. మేము మెయిన్గా రావడానికి రీజన్ అయితే మా అమ్మ వాళ్ళకైతే లక్కీ డిప్ వచ్చిందనమాట. లక్కీ డిప్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకో.